బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీరియస్గా దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు ఎన్నోసార్లు బహిరంగంగా ఆయన మాట్లాడారు. కానీ ఇక మీదట ఆయన చాలా సీరియస్గా దీనిపైన కార్యాచరణ చేయబోతున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. దీని కొరకు విశ్రాంత జడ్జితో పాటు ఇతర ఒక కమిటీలను కూడా వేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం ఈ కమిటీల నేపథ్యంలోనే ఈ కమిటీలు వేసి 6 నెలల పాటు వారికి సమయం ఇచ్చి ప్రతి జిల్లాను ప్రతి మండలాన్ని తిరిగి అక్కడున్న అభిప్రాయాలను సేకరించాల్సిందిగా ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత 6 నెలల లోపు ఖచ్చితంగా వారికి దానికి సంబంధించిన అంటే ఉత్తర్వులు ఇవ్వాలని, అసలు విషయాలు అంటే ఏమనుకుంటున్నారు ప్రజలు, జిల్లాలోని ప్రజలు నిజంగా సంతృప్తికరంగా ఉన్నారా లేదా అన్న విషయాలను వారు సమీకరించి తీసుకువస్తే ఇక పునర్విభజన అలాగే జిల్లాల విలీనము ఇది త్వరగా పూర్తి అవుతుందని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు గతంలో ఆయనకు లబ్ధి చేకూరేలాగా కొన్ని జిల్లాలను ఇష్టానుసారంగా ఆయన పేర్లు పెట్టుకున్నారని, అలాగే జిల్లాలను కూడా విభజించారని, కొడుకు సిరిసిల్ల, అలాగే అల్లుడికి సిద్దిపేట, ఇలాగా వారికి నచ్చినట్లుగా చేసుకున్నారని చెప్పేసి ఆయన గతం నుంచి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఇక మీదట ఖచ్చితంగా అలాంటి ఉండబోవని, చిన్న చిన్న జిల్లాల వలన పరిపాలన కూడా అంత సులభతరం అవ్వట్లేదని, ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున యాంత్రాంగం కావాల్సి వస్తుంది, ఇటు కలెక్టరేట్లు కానీ ఇతర వ్యవహారం కూడా పెద్ద ఎత్తున కావాల్సి వస్తుంది. కాబట్టి ఇక పెద్ద జిల్లాలుగా చేసుకుంటేనే అది చూడడానికి బాగుంటుంది, పరిపాలన పరంగా కూడా బాగుంటుంది, ఒక హుందాతనం ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే దీనిపైన బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు. ఇక ఎంతో దూరదృష్టితోటి కేసీఆర్ గారు ఈ జిల్లాల వ్యవస్థీకరణను తీసుకొచ్చారు, జిల్లాలను మొత్తము కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. మరి రేవంత్ రెడ్డి గారు పరిపాలన తీసుకున్న తర్వాత కేవలం కేసీఆర్ మీద కోపంతో ఈ జిల్లాలను మళ్ళీ విలీనం చేయాలని ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు తప్ప దీనిలో పెద్దగా ఆయన దార్శనికత ఏమీ లేదన్నట్లు ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా నిన్న కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఆయన బహిరంగ సభలో కూడా మాట్లాడుతూ నారాయణ ఖేడ్ అలాగే అక్కడున్న వనపర్తి ఇతర జిల్లాలను కూడా కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి, అది అలా చేస్తే ఊరుకోమని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఇక సిద్దిపేట, సిరిసిల్ల, గద్వాలు తదితర జిల్లాలను కూడా విలీనం చేసే అవకాశం ఉన్నట్లుగా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఈ జిల్లాల పునర్విభజనపై రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చాలా స్టాండ్ తీసుకొని ఉన్నది. ఖచ్చితంగా జిల్లాలను కలపాల్సిందే అని చెప్తా ఉన్నది. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్తా ఉన్నది. దీనిపైన బీజేపీ అయితే ఎలాంటి స్టాండ్ తీసుకోకుండా చాలా న్యూట్రల్గా కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి ఈ జిల్లాల విలీనం ఉంటుందా, ఒకవేళ జిల్లాల విలీనం ఉంటే పరిపాలనలో ఏమైనా తేడాలు ఉంటాయా, రాష్ట్ర అభివృద్ధిలో ఏదైనా తేడాలు ఉంటాయా అనేది అయితే తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక దీనిపైన ఇప్పటివరకు కేసీఆర్ అయితే స్పందించలేదు. మరి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు దీనిపైన, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన నిర్ణయాలు కూడా చాలా కీలకం కాబోతున్నాయి. చూడాలి మరి ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది ఉంటుందా, ఒకవేళ ఉండదా, ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఒకవేళ లేకపోతే రేవంత్ రెడ్డి గారు మరొక స్టెప్ ఏంటి అనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది.